నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. రాజకీయాన్ని ఒక వ్యాపారంగా భావించి తన వ్యాపార పెట్టుబడిగా ఒక్కొక్కరికి 1000 రూపాయలు పంచుతూ గెలిచిన తర్వాత తన ఆదాయాన్ని అంతకంతకు పెంచుకోవాలని చూసిన ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్కు ఒక పట్టభద్రుడు షాక్ ఇచ్చాడు. ఒక వీడియోను ఎమ్మెల్సీ క్యాండిడేట్కు పంపిస్తూ తన వాట్సాప్ స్టేటస్ ఇలా పెట్టాడు. నువ్వు పంపిన ఆ 1000 కోట్లకు పడగెత్తిన నీకు చాలా చిన్న అమౌంట్, కానీ ఆ 1000 రూపాయలతో 10 మంది కడుపు నిండా తినొచ్చు. ఆ 1000 రూపాయలతో 10 మంది కడుపు నింపే ప్రయత్నం చేయకుండా వాటితోని చదువుకున్న ఒక పట్టభద్రుని ఓటును కొని దాంతో అందలం ఎక్కాలని చూసావు. నువ్వు పంపిన 1000తోనే ఒక గొప్ప పని చేసి నీకు గుణపాఠంగా ఒక వీడియో పంపిస్తున్నాను. కళ్ళు పెద్దవిగా చేసి ఆ వీడియో చూడు. మీ సేవకు సాటేది, నీ ఓటకు ఎదురేది. నువ్వు చేయాల్సింది సేవ. అది చేస్తే ఓట్లు నువ్వు అడగ ముందే వేస్తారు. అలా కాదు, నీ డబ్బును పంచినా నీకున్న స్వార్థం నీ డబ్బుకు ఉండదు కదా. ఆ డబ్బును ఇలాంటి గొప్ప కార్యక్రమానికి వినియోగిస్తాం. చల్లగా బతుకు సారు. సో ఇలా ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఓట్లు కొనడం కోసం పంచినటువంటి డబ్బును ఈ పట్టభద్రుడు అతనికి గుణపాఠం చెప్పడానికి ఆ 1000 రూపాయలను ఒక ఫౌండేషన్కి ఇచ్చి 10 మందికి అన్నదానం చేసే ప్రయత్నం చేశాడు. ఎమ్మెల్సీ క్యాండిడేట్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇలా డబ్బులు పంచొద్దు అని చెప్తూనే ఆ పంచిన డబ్బును కూడా ఒక గొప్ప కార్యక్రమానికి మనం వినియోగించవచ్చని ఓటర్లకు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ పట్టభద్రుడు. నిజంగా ఆ పట్టభద్రుడు చేసినటువంటి ఆ ప్రయత్నానికి ఆర్ తెలుగు సలాం చెప్తుంది.